మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి అనే వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ లేయర్ వచ్చిన తర్వాత సెకండ్ లేయర్కి రండి, ఆ సెకండ్ లేయర్ వచ్చిన తర్వాత థర్డ్ లేయర్కి రండి. ఆ 2 లేయర్స్ వచ్చాక ఇక్కడికి రండి. మీరు ఇలా లైన్లో రాకుండా ఎలా పడితే అలా వస్తే ముందు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అన్నీ స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెడ్కి ఆపోజిట్గా ఉన్న కలర్ ఆరెంజ్ కాబట్టి సెకండ్ లేయర్ చేసేటప్పుడు ఈ మిడిల్ పక్స్లో ఆరెంజ్ అనేది ఉండకూడదు అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఆరెంజ్ బ్లూ కన్సిడర్ చేయకూడదు, ఎల్లో ఆరెంజ్ కన్సిడర్ చేయకూడదు, ఆరెంజ్ గ్రీన్ కన్సిడర్ చేయకూడదు, వైట్ ఆరెంజ్ కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ అసలు ఛాన్సే లేదు మనం నెక్స్ట్ మూవ్ చేయడానికి. ఇలా ప్రతి చోట ఆరెంజ్ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇది పెద్ద పెద్దగా జరగదు, అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ బ్లూ ఓకే అయిపోయింది, వైట్ మాత్రం అవ్వాల. ఈ విధంగా ఏవైతే కంప్లీట్ అవ్వలేదో, ఇక్కడ గ్రీన్ అయింది, బ్లూ అయింది, వైట్ అవ్వాల, కంప్లీట్ అవ్వని దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ అవ్వాలి. దీన్ని రైట్ సైడ్ టిల్ చేయాలి, రెడ్ పైకే ఉంచుకోవాలి. ఈ కంప్లీట్ అవ్వని దాన్ని రైట్ సైడ్ టిల్ చేసి ఇక్కడ నుంచి చేయాలి. అది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్, కంప్లీట్ అవ్వని దాన్ని డౌన్ అండ్ దీన్ని యాజ్ యూజువల్ పొజిషన్లో పెట్టేసి ఈ రెడ్ని పైకి అనేయాలి. ఇక్కడ మిస్ అయిన రెడ్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక ఛాన్స్ దొరికింది. ఇగోండి, వైట్ బ్లూ ఇటు ఉంది కదా, చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, సేమ్ అలాగే వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఏదో ఒకటి కంప్లీట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కంప్లీట్ అవ్వాలి కదా, దీన్ని రైట్ సైడ్ పెట్టి, అది రైట్ సైడ్ ఉంది కాబట్టి కింద దాన్ని లెఫ్ట్ సైడ్, ఎల్లో డౌన్, దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టేసి పైకి పెట్టేయాలి. ఇక్కడ మిస్ అయిపోయిన దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఇవ్వండి, వైట్ గ్రీన్ ఎల్లో ఉంటుంది కాబట్టి ఇది ఇటు, ఇలా ఉన్నదాన్ని డౌన్, దీన్ని ఇటు పెట్టేయాలి, పైకి పెట్టేయాలి. మిస్ అయిన రెడ్ని చూసారా, సాల్వ్ అయిపోయింది. ఇలా కొన్ని సందర్భాల్లో మనకి ఛాన్స్ రాదు. అలాంటప్పుడు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైతే మనకి కంప్లీట్ అవ్వలేదో దాన్ని రైట్ సైడ్ పెట్టేసి మామూలుగా మనం ప్రతిసారి ఎలా చేస్తాం సెకండ్ లేయర్ అలా చేసేయడమే. థర్డ్ లేయర్ నేర్చుకుందాం. థర్డ్ లేయర్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, థర్డ్ లేయర్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. అయితే మీరు ఈ టెక్నిక్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టార్టింగ్ నేర్చుకునే ఎవరైనా సరే స్టార్టింగ్ సెకండ్ స్టెప్లో ఫస్ట్ టెక్నిక్ చేస్తారు, లేదంటే థర్డ్ స్టెప్లో సెకండ్ టెక్నిక్ చేస్తారు. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ లేయర్ వరకు మామూలుగా నేర్చుకుంటారు. ఆ తర్వాత సెకండ్ లేయర్ ప్లస్ థర్డ్ లేయర్లో ఫస్ట్ స్టెప్, మళ్ళీ అది ప్రాక్టీస్ అవ్వండి. తర్వాత సెకండ్ లేయర్ ప్లస్ థర్డ్ లేయర్లో ఫస్ట్ స్టెప్ ప్లస్ థర్డ్ లేయర్లో సెకండ్ స్టెప్, మళ్ళీ అది కొంతసేపు ప్రాక్టీస్ అవ్వండి. ఆ తర్వాత అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. మనం థర్డ్ లేయర్లో ఉన్న ఫస్ట్ స్టెప్ని సాల్వ్ చేద్దాం. ఇప్పటివరకు మనం చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్ అనేది రెడ్ని టాప్లో ఉంచుకొని చేసుకున్నాం కదా అప్రైట్లో. ఇప్పుడు రెడ్ని పూర్తిగా బాటంలో ఉంచుకోవాలి, అంటే ఆరెంజ్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ అనేది ఈ ఆరెంజ్ని అప్రైట్లో ఉంచుకొని చేసుకోవాలి. ఓకే, ఆరెంజ్ అనేది పైకి ఉంచాం కదా. ఈ థర్డ్ లేయర్లో ఉన్న ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ ఆరెంజ్ కలర్తో ప్లస్ షేప్ తెప్పించాలి. ఓకేనా, ఇది చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ చెప్పే ముందు కన్సిడరేషన్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్తో ఈ ఎల్ షేప్ అనేది రివర్స్ ఎల్, మామూలుగా ఎల్ ఎలా ఉండిద్ది అవునా, రివర్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఎల్ షేప్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ ఉందా, లేదు, ఈ రెండు మిస్ అయ్యింది. రొటేట్ చేయండి, లేదు, తిప్పండి, చూసారా ఇక్కడ ఉంది కదా రివర్స్ ఎల్.
ఇది ఇలా ఉంచుకోవాలి మనం. ఇప్పుడు ఉంది కదా, దీంతో మనం ఇంకా టెక్నిక్ అనేది చేద్దాం. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. మన ఫేస్ సైడ్ ఉన్నదాన్ని ఒకసారి టాప్కి అంటే పైకి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని కూడా ఒకసారి పైకి, పైన హెలికాప్టర్ ఫ్యాన్లా ఉంది చూసారా, ఇది ఒకసారి రైట్ నుంచి లెఫ్ట్కి. ఇప్పుడు ఏదైతే చేసామో అది మొత్తం రివర్స్ చేయాలి. దీని ఇందాక మనం ఏంటన్నాం పైకి అన్నాం కాబట్టి ఈసారి కిందకి దించండి. ఇది లెఫ్ట్ సైడ్ తిప్పాం కాబట్టి ఈసారి రైట్ సైడ్ తిప్పండి. స్టార్టింగ్లో మనం ఇది పైకి అన్నాం కాబట్టి కిందకి దించేయండి. చూడండి, ఆ రివర్స్ ఎల్ కాస్త మైనస్ చేయండి. ఇప్పుడు మైనస్ని బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు మైనస్ కదా, మైనస్ని బేస్ చేసుకొని చేయాలి. అంతేగాని ఎలా పెట్టుకొని ఇలా వన్లా ఉన్నదాంతో చేయకూడదు. మైనస్ని బేస్ చేసుకొని సేమ్ టెక్నిక్. మీ వైపు ఉన్నదాన్ని ఒకసారి పైకి, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఒకసారి పైకి, ఈ హెలికాప్టర్ ఫ్యాన్లా ఉన్నదాన్ని ఒకసారి లెఫ్ట్కి, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని డౌన్కి, ఈ హెలికాప్టర్ ఫ్యాన్లా ఉన్నదాన్ని ఒకసారి వెనక్కి, రైట్ సైడ్కి, మళ్ళీ పైకి. చూసారా, ప్లస్ అయిపోయింది. మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే మా రివర్స్ ఎల్ కాస్త మైనస్ అయింది, మైనస్ కాస్త ప్లస్ అయింది. ఓకేనా? ఫస్ట్ కన్సిడరేషన్ మనం ఏం చేసుకోవాలి, రివర్స్ ఎల్ పెట్టుకొని ఆ టెక్నిక్ చేయాలి. తర్వాత మైనస్ వచ్చింది, మైనస్ని కన్సిడర్ చేసుకొని ఆ టెక్నిక్ చేయాలి. ఆ తర్వాత ప్లస్ షేప్ వచ్చింది. ఓకేనా? ఒకవేళ మీకు మైనస్ ఎల్ లేదు అంటే ఎలాగైనా చేయొచ్చు. ఎలాగైనా చేస్తే మైనస్ ఎల్ వస్తుంది, అదే రివర్స్ ఎల్ వస్తుంది. రివర్స్ ఎల్ నుంచి మైనస్ చేయాలి, మైనస్ నుంచి ప్లస్ చేయాలి. ఓకేనా? గుర్తు. మనం థర్డ్ లేయర్లో ఉన్న సెకండ్ స్టెప్ చేద్దాం. ఈ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే, ఇందాక మనం ఫస్ట్ స్టెప్లో ప్లస్ షేప్ తెప్పించాం కదా, ఇప్పుడు ఈ ఎడ్జెసెన్స్ని కూడా ఆరెంజ్తో ఫిల్ చేయాలి. ఓకే, దానికి కూడా టెక్నిక్ ఉంది. టెక్నిక్ ముందు కన్సిడరేషన్ కూడా ఉంది. కన్సిడరేషన్ ఏంటంటే, ఇప్పుడు ప్లస్ ఒకటే ఉంది కాబట్టి ఇలా కన్సిడర్ చేయాలి. అదేంటంటే ఈ 2 ఖాళీగా ఉండాలి. ఖాళీ అంటే ఆరెంజెస్ లేకుండా ఉండాలి. ఈ బాటమ్, ఈ అప్ ఎటు చూసుకున్నా ఇప్పుడు ప్లస్ కాబట్టి మీరు ఎటు పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఈ 2 ఖాళీగా ఉన్నాయి అంటే ఆరెంజెస్ లేకుండా ఉన్నాయని అర్థం. ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఒకసారి పైకి, ఈ పైన హెలికాప్టర్ ఫ్యాన్లా ఉన్నదాన్ని ఒకసారి లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ రైట్ సైడ్ ఉన్నదాన్ని కిందకి, హెలికాప్టర్ ఫ్యాన్లా ఉన్నదాన్ని ఒకసారి మళ్ళీ అటు సైడ్ సేమ్ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ ఉన్నదాన్ని పైకి, ఈసారి హెలికాప్టర్ ఫ్యాన్లా ఉన్నదాన్ని 2 టైమ్స్. ఓకేనా? డౌన్, ఈ 2 ఈ మొత్తం ఈక్వల్ అవగానే డౌన్కి. చూసారా, ప్లస్తో పాటు ఈ కార్నర్ ఈక్వల్ అయింది. ఇప్పుడు కన్సిడరేషన్ మారిపోద్ది, ఎందుకంటే ఇది ఒకటి వచ్చింది కాబట్టి. ఈసారి కన్సిడరేషన్ ఎలా చేయాలంటే, ఈ బాటంలో ఉన్నదాన్ని ఉన్నది ఫిల్ అయి ఉండాలి, పై ఉన్నదాన్ని ఫిల్ అవ్వకుండా ఉండాలి. అర్థమైందా? ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఉండకూడదు, అలానే ఇలా పట్టకూడదు. ఇక్కడ ఆరెంజ్ లేకుండా ఇక్కడ ఆరెంజ్ ఉండి బాటమ్ ఉన్నదాన్ని ఫిల్ అయి ఉండాలి, పైన ఉన్నదాన్ని ఫిల్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? మళ్ళీ సేమ్ టెక్నిక్ అదే. అప్, లెఫ్ట్ సైడ్, మళ్ళీ డౌన్, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ అప్, 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్, 3 ఈక్వల్ అవగానే డౌన్. చూసారా, ఇది ఈక్వల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత చేసినా కార్నర్స్ అనేవి కలవవు. అలాంటప్పుడు మామూలుగా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కన్సిడరేషన్ ఎలా చేస్తాం, ఇలా పెట్టి టెక్నిక్ చేస్తాం. మీరు అలా ఎంతసేపు చేసినా కలవదు, అది ఎంత ట్రై చేసినా. అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే, ఈ కన్సిడరేషన్ అనేది ఫస్ట్ స్టెప్కి ఎలా చేశారంటే, ఈ 2 ఖాళీగా ఉన్నప్పుడు చేశారు కదా, సేమ్ అదే విధంగా చేయాలి. ఎప్పుడు మీకు కలవనప్పుడు. ఓకేనా? ఈ విధంగా చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్లస్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. థర్డ్ లేయర్లో ఉన్న థర్డ్ స్టెప్. ఈ థర్డ్ లేయర్లో ఉన్న థర్డ్ స్టెప్స్లో ఏం చేస్తామంటే, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో, ఇక్కడ కూడా ఎల్లో రావాలి, బ్లూ, వైట్, గ్రీన్. అర్థమైందా? ఈ విధంగా అప్పుడప్పుడు మీరు ఈ కార్నర్స్ ఈక్వల్ చేయగానే ఖచ్చితంగా ఏదో ఒకటి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ నాకైతే ఏది ఈక్వల్ అవ్వలేదు, మీకు ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ వచ్చింది అనుకోండి, బ్లూ దగ్గర తీసుకెళ్తారు అంటే ఇక్కడ బ్లూ వస్తుంది. ఈ విధంగా ఏదైతే ఈక్వల్ అయిందో దాన్ని ఆ ఈక్వల్ అయిపోయిన దగ్గర తీసుకెళ్ళాలి. ఇక్కడ నాకు ఏది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మామూలుగానే చేస్తాను. ఓకే, ఏదైనా ఒకవేళ అలా ఈక్వల్ అయితే ఆ ఈక్వల్ అయిన దాన్ని వెనక్కి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఎలాగైనా పర్లేదు కాబట్టి చేస్తున్నాను. ఓకే, దానికి టెక్నిక్ చూడండి. దీన్ని ఒకసారి కిందకి, ఇప్పటివరకు మనం ఏం చేసాం, పైకి అన్నాం కాబట్టి పైకి కాదు, ఈసారి కిందకి. ఓకేనా? ఇటు సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి. ఓకే, మళ్ళీ ఒకసారి మళ్ళీ దీన్ని కిందకి. అప్పుడు ఈ రెడ్ పైకి వస్తుంది. ఈ రెడ్ పైకి వస్తే దీన్ని 1 2 టైమ్స్ అనాలి. మళ్ళీ దీన్ని యాజ్ యూజువల్గా వెనక్కి పెట్టేసి
దీన్ని కూడా వెనక్కి పెట్టేసేయాలి. మళ్ళీ దీన్ని మళ్ళీ కిందకి అనాలి. ఇప్పుడు మళ్ళీ రెడ్ పైకి వస్తుంది. ఈసారి 1 2 చూసారు, సింగిల్ రెడ్ అయిపోయింది. ఈ సింగిల్ అయిన రెడ్ని ఈ కింద ఉన్న రెడ్ దగ్గర తీసుకెళ్ళాలంటే డైరెక్ట్గా పైకి అనేయాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమయ్యేంతవరకు చూస్తూనే ఉండండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఈక్వల్ అయితే వైట్ ఈక్వల్ అయింది చూసారా. ఇప్పుడు ఈ వైట్ ఈక్వల్ అయిందని వైట్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ వైట్ని వెనక్కి పెట్టేసుకోవడం అంటే అటువైపు పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ టెక్నిక్, రైట్ సైడ్ ఉన్నదాన్ని కిందకి, ఇటు సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి, మీ ఫేస్ సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ కిందకి. రెడ్ వస్తుంది, మీకు రెడ్ ఎప్పుడు వచ్చిద్దో అప్పుడు వెంటనే 1 2 అని 2 టైమ్స్ తిప్పాలి. ఇటు సైడ్ ఉన్నదాన్ని మళ్ళీ ఈ రెడ్ని, అదే ఈ వైట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నదాన్ని పైకి, మళ్ళీ దీన్ని వెనక్కి. అలాంటి తిప్పాం కదా, ఇప్పుడు వెనక్కి తిప్పాం. మళ్ళీ దీన్ని కిందకి, మళ్ళీ రెడ్ వచ్చింది. రెడ్ రాగానే 2 టైమ్స్ 1 2. ఇవన్నీ ఇక్కడ అవగానే రెడ్ కింద ఉంది కాబట్టి డైరెక్ట్గా కిందకి. ట్రాల్ లేయర్లో ఉన్న 4th స్టెప్, అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ఈ స్టెప్ ఒకటి వచ్చేస్తే అయిపోద్ది, మొత్తం రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోద్ది. వినడానికి చాలా బాగుంది కదా, నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. జాగ్రత్తగా రండి. ఇప్పుడు చూడండి, ఇలా మనం ఆ స్టెప్లో ఏం చేసామంటే ఈ 2ని ఈక్వల్ చేసి వాటి ఉన్న ప్లేసెస్ తెచ్చేసాం. బ్లూ దగ్గర తెచ్చేసాం. ఇప్పుడు ఓకే, దేన్నో దాన్ని ఇప్పుడు అలాగనే పెట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇక్కడ కూడా వైట్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉండేసి ఇక్కడ వైట్ వస్తుంది. అలా మొత్తం ఈక్వల్ అయిన దాన్ని వెనక్కి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టెప్ చూడండి, ఇది ఇంకో స్టెప్. మీ సైడ్ ఉన్నదాన్ని పూర్తిగా పైకి తెచ్చేయాలి. అంటే 2 స్టెప్స్, 1 2, అంటే కింద ఉన్న రైట్ పైకి వచ్చింది. ఓకే కదా? ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సేమ్ అదే ప్యారలల్గా ఇలా తండి. ఇప్పుడు 11 లా ఉన్నాయి, 11. ఓకేనా? ఇప్పుడు ప్యారలలే, కాకపోతే డైరెక్షన్ మారింది. ఇప్పుడు ఆ రెండింటిని మళ్ళీ కిందకి 11 లాగే దించాలి. 11 షేప్లోనే దించారు కదా, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయండి. ఇది ఇటు రావాలి, అంటే తిప్పాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పైకి, మళ్ళీ 11 లాగానే ఉంది. ఈసారి 11 కాస్త ప్యారలల్ చేయాలి, రైలు పట్టాలాగా, అంటే రైల్వే ట్రాక్స్ లాగా చేసాం కదా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దాన్ని పూర్తిగా కిందకి దించేయండి. చూడండి, ఇవ్వండి, ఒకటి సాల్వ్ అయింది చూసారా. ఇప్పుడు ఈ సాల్వ్ అయిన దాన్ని వెనక్కి పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ సేమ్ స్టెప్, కింద ఉన్న రెడ్ని పైకి తెస్తాం. ఈ రైల్వే ట్రాక్స్లా ఉన్న వాటిని 11 లా కన్వర్ట్ చేసి ఆ సేమ్ 11నే కిందకి దించేస్తాం. ఎక్స్చేంజ్ చేస్తాం ఒకదాన్నొకటి. ఓకేనా? దీన్ని మళ్ళీ పైకి పెట్టేస్తాం. మళ్ళీ 11 లాగే ఉంది. 11 లా ఉన్న వాటిని కాస్త రైల్వే ట్రాక్ షేప్లో తెస్తాం. తెచ్చిన తర్వాత ఈ రెడ్ని మళ్ళీ కిందకి పెట్టేస్తాం. ఓకే, సేమ్ మళ్ళీ అలాగే వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇల్లు వెనక్కి పెట్టి సేమ్ రెడ్ని పైకి తెచ్చి రైల్వే ట్రాక్స్ని కాస్త 11 చేసి 11ని డౌన్ చేసి ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఈ 11ని పైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ 11 కాస్త రైల్వే ట్రాక్స్లా చేసి ఓకే, రైల్వే ట్రాక్స్ అయిన తర్వాత రెడ్ని పూర్తిగా కింద పెట్టేస్తాం. కంప్లీటెడ్. రూబిక్స్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో స్టార్ట్ చేసిన రూబిక్స్ క్యూబ్ ట్యుటోరియల్స్ అనే సిరీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నా నుండి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ మన ఛానల్లో ఒకేసారి 3 సిరీస్ని రిలీజ్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ సిరీస్ నేమ్ హౌ ఇట్ వర్క్స్. ఈ సిరీస్లో మనం రోజు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలా పనిచేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ సిరీస్ నేమ్ ఏంటంటే టెక్ ఫ్యాక్ట్స్. ఈ సిరీస్లో టెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. ఉదాహరణకి ర్యామ్ అంటే ఏమిటి, రోమ్ అంటే ఏమిటి, ప్రాసెసర్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ సిరీస్లో దొరుకుతాయి. చివరగా థర్డ్ సిరీస్లో మన ప్రపంచంలో ఉన్న అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.